మీరు వింటున్న వాయిస్ ఓన్లీ టాపిక్ మొత్తం వాయిస్ మీదనే ఉంటుంది అనమాట. సో వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో ఈరోజు అయితే మీకు చూపిస్తా. అండ్ మనం ఒక మంచి మైక్ కూడా తీసుకున్నాం, గ్రినారో P10 వైర్లెస్ మైక్. సో దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు నార్మల్గా వింటున్న వాయిస్ వచ్చేసి OnePlus Nord CE3 లైట్ ఫోన్లో అయితే మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ అనేది డైరెక్ట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మైక్ని కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. చలో వాయిస్, ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ పోయి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో వినిపిస్తా అనమాట. వాయిస్ అనేది ఎట్లా వస్తుందో ఇప్పుడైతే చాలా అంటే చాలా దూరం వచ్చేసిన, నేను ఎన్ని మీటర్లో నాకు కూడా తెలియదు గాయస్. సో చాలా అంటే చాలా దూరం వచ్చేసిన. సో మీరు కూడా చూసుకోవచ్చు వీడియోలో ఎంత దూరం కనిపిస్తున్నాను. నా వాయిస్ అనేది వినిపిస్తుందో వినిపిస్తలేదో నాకు కూడా తెలుస్తలేదు. సో ఇంకా దూరం పోతున్నా. సో ఇప్పుడు నా వాయిస్ మీరే కామెంట్ చేయండి, వాయిస్ అనేది ఎట్లా వస్తుంది గాయస్. సో ఇందులో 3 స్టేజ్ ఆఫ్ మూడ్స్ అయితే ఉంటుంది అనమాట. యూట్యూబర్కి అయితే ఖచ్చితంగా ఒక మైక్ అనేది కావాలి. మైక్ ని మనం 3.2 మీద అయితే పెట్టేశాం అనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రా పెట్టలేదా కూడా కామెంట్ చేయండి. అండ్ మీ గ్యాంగ్ లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి గైస్. యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మైక్ ని అయితే తీసుకోండి భయ్యా, వేరే మైక్ సైడ్ పోకండి. జస్ట్ మనకు 2000 రూపాయల లోపట్నే ఈ మైక్ వచ్చేస్తుంది అనమాట. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీరు వింటున్న వాయిస్ ఓన్లీ టాపిక్ మొత్తం వాయిస్ మీదనే ఉంటుంది అనమాట. సో వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో ఈరోజు అయితే మీకు చూపిస్తా. అండ్ మనం ఒక మంచి మైక్ కూడా తీసుకున్నాం, గ్రినారో P10 వైర్లెస్ మైక్. సో దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు నార్మల్గా వింటున్న వాయిస్ వచ్చేసి OnePlus Nord CE3 లైట్ ఫోన్లో అయితే మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ అనేది డైరెక్ట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మైక్ని కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ మనం ఈ మైక్ని అన్బాక్సింగ్ చేసిన వీడియో అయితే రెడీ చేసుకున్నాం. సో ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే మన ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా అనమాట. జస్ట్ క్లిక్ చేసి అన్బాక్సింగ్ వీడియో అయితే యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తా. ఈ ట్రాన్స్మిటర్ ఆన్ చేయంగానే ఒక లైటే బ్లింక్ అవుతుంది, ఒక లైట్ ఆగిపోతుంది అనమాట. ట్రాన్స్మిటర్ ఆన్ చేయంగానే సో ఆన్ కాకపోతే ఆ 2 లైట్లు అట్లే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేసుకున్నాం, రిసీవర్లో కూడా ఒక లైట్ ఆగిపోయింది, ఇంకో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకో ట్రాన్స్మిటర్ దాంట్ లోపల ఉంది కాబట్టి ఒకటి బ్లింక్ అవుతుంది, ఒకటేమో ఆగిపోతుంది. సో ఇప్పుడు మీరు వింటున్నది ఇది స్టార్టింగ్ స్టేజ్ వాయిస్ రికార్డింగ్ అనమాట. ఈ మైక్ అనేది ఆన్ చేసుకున్నా నేను ఆల్రెడీ. సో ఆన్ చేసుకున్న స్టార్టింగ్ స్టేజ్లో వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చెప్పండి గైస్. సో ఇప్పుడు మూడ్స్ మాత్రం చెక్ చేద్దాం. సో ఇందులో 3 స్టేజ్ ఆఫ్ మూడ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి మీరు, ప్రతిసారి నా బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ కనిపిస్తున్న డ్యామ్ని అయితే చూడండి అనమాట. నా వాయిస్ ఏ విధంగా వస్తుందో ఆ డ్యామే చెప్పేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు విని ఉంటారు. సో ఆ డ్యామ్ సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ మైక్ని మనం ఆన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మూడ్స్ చేంజ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఈ విధంగా క్లిక్ చేస్తే ఫస్ట్ మూడ్ అనేది ఇప్పుడు మీరు వింటున్నది ఫస్ట్ మూడ్ ఆన్ చేసుకున్నా. సో ఫస్ట్ మూడ్లో ఏ విధంగా వస్తుందో మీరే కామెంట్ చేయండి గైస్. సో ఫస్ట్ మూడ్లో వచ్చేసి సో ఇప్పుడు వినొచ్చు మీరు సౌండ్ ఏ విధంగా వస్తుందో మీరే చెప్పండి గైస్. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏ విధంగా వస్తుంది, అండ్ నాయిస్ ఏమన్నా వస్తుందా, ఎక్కువ శాతం గాలి సౌండ్ కానీ ఏమన్నా వస్తుందా, సో మీరే చెప్పండి. అండ్ ఇప్పుడు మూడ్ 2 అయితే ఆన్ చేద్దాం అనమాట. సో గైస్ మూడ్ 2 ఆన్ చేసేసరికి ఇక్కడున్న లైట్ అయితే 2 సార్లు బ్లింక్ అవుతుంది, ఇంకా మన వాయిస్ అనేది నాయిస్ లేకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గాలి సౌండ్ కానీ ఆ డ్యామ్ సౌండ్ కానీ ఏమన్నా కొంచెమన్నా వినిపిస్తుందా చెప్పండి గైస్. ఇది మూడ్ 2 అనమాట. సో ఇప్పుడు మూడ్ 3 పెడదాం. సో ఇదే లాస్ట్ ఆప్షన్, ఇందులో ఇంకేం లేదనమాట ఈ ట్రాన్స్మిటర్లో. సో ఉన్నది 3 ఆప్షన్లు గైస్. సో ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు థర్డ్ మూడ్ అయితే ఆన్ చేద్దాం అనమాట. సో ఒకసారి థర్డ్ మూడ్ కూడా ఆన్ చేస్తా. సో థర్డ్ మూడ్ ఆన్ చేసేసరికి 3 టైమ్స్ ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్నది 3వ మూడ్లో ఇది. థర్డ్ మూడ్ అయితే ఆన్ చేసుకున్నా గైస్. సో అందరికి ఇప్పుడు నిశ్శబ్దంగా కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. సో జస్ట్ ఆ డ్యామ్ సౌండ్ మాత్రమే వినిపిస్తా. ఏమైనా వినిపిస్తుందా వినిపిస్తలేదా మీరే కామెంట్ చేయండి గైస్. అండ్ ఎంత నిశ్శబ్దంగా ఉందో కూడా మీరే చెప్పండి. సో వినండి. సో గైస్ వినిపించిందా వినిపించలేదా మీరే కామెంట్ చేయండి గైస్. నేను ఇంకా వీడియో అనేది రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలియదు. సో ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ ఇందులో ఉన్న 3 ఆప్షన్స్ ఇదే అనమాట. సో ఇది బెస్ట్ కాదా మీరే కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే ఖచ్చితంగా ఒక మైక్ అనేది కావాలి. నా సజెషన్ ఏంటంటే ఈ మైక్
చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. ఫోన్లో వీడియోస్ తీసే వాళ్ళకైతే 100% దీనికంటే బెస్ట్ మైక్ ఏది లేదు. ఫోన్లో రికార్డింగ్ చేసే వాళ్ళకు, ఫోన్లో వీడియోస్ చేసే వాళ్ళకు, ఫోన్లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేసేటోళ్ళకు మాత్రం ఈ మైక్ 100కి 100% బెస్ట్. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ థర్డ్ మోడ్లో ఆన్ చేసుకున్నా. సో ఇప్పుడు సెకండ్ మోడ్ నా ఆప్షన్. నేనైతే సెకండ్ మోడ్లోనే ఎక్కువ శాతం యూజ్ చేస్తాను ఈ మైక్ని. ఎందుకంటే నేను ఈ మైక్ తీసుకొని దగ్గర ఒక వారం అయితే అవుతుంది. అండ్ ఇప్పటి వరకు దీన్ని యూజ్ చేసిన అనమాట. ఎట్లా ఏంది అని ప్రయత్నించి ట్రై చేసి ఈ రోజు రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించిన. ఎందుకంటే మనకే తెలియదు, మనం ఏం చెప్తాం. సో మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ మైక్ గురించి A to Z తెలుసుకున్న తర్వాతనే రివ్యూ అయితే ఇస్తున్నా గాయస్. బెస్ట్ మైక్ గాయస్, 100కి 100% చెప్తున్నా. ఇంత గాలి, అక్కడ సౌండ్, చాలా విధంగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు వాయిస్ అనేది ఎంత స్పష్టంగా వింటున్నారో మీకు తెలుసు, చెప్తున్నాడికి నాకు తెలుసు. ఎందుకంటే నేను యూజ్ చేసి మరీ చెప్తున్నా. కొన్ని రోజులు యూజ్ చేసిన గట్టిగానే, దాని తర్వాతనే మీకు రివ్యూ అయితే ఇస్తున్నా అనమాట. ఏదో తీసుకొచ్చి డబ్బా పెట్టి ఓపెన్ చేసి రివ్యూ ఇస్తలేను. ఆల్రెడీ ఓపెన్ చేసిన వీడియో చెప్పిన, అప్పుడు కూడా చెప్పిన మనకి ఏం తెలియదు భయ్యా, యూజ్ చేసిన తర్వాతనే చెప్తా. ఒక వారమో 2 రోజులు 3 రోజులు అయిన తర్వాతనే చెప్తా అని చెప్పిన. సో కావాలనుకుంటే అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా మీరు చూడండి. ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి పెడతా. సో ఇట్లా క్లిక్ చేయగానే అట్లా వస్తుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో వచ్చి చూడండి, మీకే అర్థమైపోతుంది అనమాట మైక్ అనేది ఎట్లుంది ఏంది అనేది. అండ్ ఇప్పుడు మనం ఈ మైక్ని ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చో చూపిస్తాను అనమాట. దీనికైతే మ్యాగ్నెటిక్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. మ్యాగ్నెటిక్ ఇగో చూడండి, క్లిప్ అనేది మ్యాగ్నెటిక్. మనం ఈ మైక్ని షర్టు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ క్లిప్నేమో ఇక్కడ పెట్టుకోవాలి. ఈ మైక్ తీసుకో ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, మన మైక్ అనేది లోపల ఇన్సర్ట్ అయిపోతుంది. మనం ఇట్లా ఏమో పెట్టుకున్నట్టు గుండీ లెక్క పెట్టుకొని కూడా మనం వాయిస్ అనేది మాట్లాడుకుంటా రీల్స్ షార్ట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మైక్ కూడా మనం కనిపించాలి అనుకుంటే ఇట్లా లోపలికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో చూసుకోండి, ఇట్లా కూడా మనం మైక్ని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విధంగా మనం పెట్టుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడైతే మనకు ఒక క్లిప్ అనేది ఉందన్నమాట, కాంటాక్ట్ క్లిప్. లేడీస్ నెత్తిలో పెట్టుకుంటారు చూడండి, అలాంటి క్లిప్ కూడా వచ్చిందనమాట. డైరెక్ట్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇగో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడ కానీ ఎక్కడైనా పెట్టుకొని మనం వాయిస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు గైస్. సో చూడండి మన మైక్ని మనం ఎక్కడ పెట్టుకున్నామో. సో ఇప్పుడు ఈ మైక్ గురించి మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ పోయి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో వినిపిస్తా అనమాట. ఈ ట్రాన్స్మిటర్ కొంచెం డిస్టెన్స్ అయితే తీసుకోవద్దా, దూరం తీసుకోపోయిన కొద్దీ వాయిస్ అనేది ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి గైస్. సో కొంచెం దూరం అయితే పోతున్నా అనమాట. సో గైస్ ఇంత దూరం అయితే వచ్చినా అనమాట. దగ్గర ఎన్ని మీటర్లు ఉంటుందో మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు. సో బాగానే దూరం వచ్చినా. సో ఇప్పుడు వాయిస్ అనేది ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి గైస్. ఇంకా కొంచెం దూరం పోతా వాయిస్ అనేది వస్తుందా వస్తలేదా ఇది మాత్రమే చెప్పండి. డిస్టెన్స్ ఎంత దూరం పోతే అంత బెటర్గా మన వాయిస్ వస్తుందా రాదా. దూరంకి వెళ్ళి మనం రికార్డింగ్ చేసుకున్నా, దూరంకి వెళ్ళి మన కెమెరా అనేది సెటప్ చేసుకున్నా కూడా వాయిస్ అనేది క్లారిటీగా వస్తుందా వస్తలేదా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. సో ఇంత దూరం అయితే వచ్చినా ఇంకా కొంచెం దూరం పోతా. సో వాయిస్ అనేది ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు అనమాట. ఎందుకంటే నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా, రికార్డింగ్ చేస్తున్నా. సో డైరెక్ట్ ఎట్లుంటే అట్లనే మీకు కూడా చూపిస్తా వాయిస్ అనేది ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే చాలా అంటే చాలా దూరం వచ్చేసిన, నేను ఎన్ని మీటర్లో నాకు కూడా తెలియదు గాయస్. సో చాలా అంటే చాలా దూరం వచ్చేసిన. సో మీరు కూడా చూసుకోవచ్చు వీడియోలో ఎంత దూరం కనిపిస్తున్నాను. నా వాయిస్ అనేది వినిపిస్తలేదో నాకు కూడా తెలుస్తలేదు. సో ఇంకా దూరం పోతున్నా. సో ఇప్పుడు నా వాయిస్ మీరే కామెంట్ చేయండి, వాయిస్ అనేది ఎట్లా వస్తుంది గాయస్ చెప్పండి గాయస్. వాయిస్ అసలు వస్తుందా వస్తలేదా, సైలెంట్ అయిపోయిందా చెప్పండి, నాకేం అర్థమైతే లేదు. చాలా అంటే చాలా దూరం వచ్చేసిన, నేను ఎంత దూరమో నాకు తెలియదు. సో ఎన్ని మీటర్లో కూడా నాకు తెలియదు. ఒక గుర్తు అయితే పెడతా అనమాట, ఒక గుర్తు. ఇక్కడైతే ఒక రాయి పెడుతున్నా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ రాయి వరకు అయితే వాయిస్ అనేది ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి గైస్. సో డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తా ఈ క్లిప్ అయితే. సో ఏం ఎడిటింగ్ లేదు, ఏం కటింగ్ లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నా. సో నా వాయిస్ ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా నా వాయిస్ ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి గైస్. ఈ మైక్ మన బడ్జెట్లో మనకు లాంగ్ నుంచి వీడియోస్ రికార్డింగ్ చేయడానికి అవైలబుల్గా ఉందా లేదా మీరే చెప్పండి గైస్. మీ ఒపీనియన్ మీదనే వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే దూరంకి వెళ్ళి మ్యాక్సిమం మనకు దూరం నుంచి వీడియోస్ రికార్డింగ్ చేసుకున్నా మన వాయిస్ అనేది మనకు మంచిగా వస్తేనే మనం ఏదైనా చేయడానికి వస్తుంది. దూరం నుంచి రాకపోతే ఇంకా ఇంత చేసినా వేస్ట్ కాబట్టి. సో ఈ మైక్ మీద మీ ఒపీనియన్ ఏంటిది కామెంట్ చేయండి. అండ్ వాయిస్ అనేది ఎట్లా వచ్చిందో గాయస్ మీరే చెప్పండి, నాకైతే తెలియదు. వాయిస్ అనేది ఎట్లా వచ్చిందో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే విన్నది మీరే కాబట్టి మీకే తెలియాలి. సో ఇప్పుడు మనం సెకండ్ మోడ్లో అయితే పెట్టి అంత దూరం పోయి మరి మాట్లాడినాం అనమాట. ఎందుకంటే నా ఒపీనియన్ బెస్ట్ వాయిస్ వచ్చేది మోడ్ 2. సో చాలా అంటే చాలా బెటర్గా వస్తుంది గైస్, నిజంగా చెప్తున్నా. మోడ్ 2లో మన రికార్డింగ్ అనేది. సో గైస్ అంత దూరం పోయినా నేను ఎన్ని మీటర్లు కూడా నాకు తెలియదు, వాయిస్ ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. మీరే కామెంట్ చేయండి గైస్. ఎంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రో వాళ్ళందరి కోసం నేనున్నా గైస్. సో
సో ఏదన్నా సరే ఇప్పటి నుంచి ఈ మన ఛానల్లో అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. యూట్యూబర్స్కి యూట్యూబ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ కావాలి, ఎట్లా ఏంది, అండ్ బెస్ట్ మైక్ వాయిస్ ఏ విధంగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్ ఏ విధంగా పెంచుకోవాలి, అన్నీ ఈ ఛానల్లో అయితే మీరు చూడబోతున్నారు గైస్. ఇప్పటి నుంచి మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే వీడియోస్ వస్తుంది గైస్. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కొత్త ఛానల్ పేరు కామెంట్ చేయండి, ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, అండ్ మీ ఓన్ పేరు కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కామెంట్ చేసి నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాను. మీ ఛానల్ కూడా కామెంట్ అయితే చేయండి. నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అప్పుడు మీరు నాకు చెప్పండి, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు బ్రో అని. సో నేను చెప్తున్నా కదా, మీరు కామెంట్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్పుడు చెప్పండి గాయస్. మరి చెప్పరేంది గాయస్, వాయిస్ ఎట్లొచ్చింది 3 మూడ్స్లా ఏ మూడ్ మీకు బాగా నచ్చింది, అండ్ సైలెంట్ మూడ్లో బాగుందా, ఏ మూడ్లో బాగుందో మీరే కామెంట్ చేయండి గైస్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, థ్యాంక్ యూ గైస్.